హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే లంచ్ బాక్స్కి జస్ట్ సింపుల్గా పులిహోర చేసేసిన. స్నాక్స్కి ఏంటంటే పిల్లలు ఒకసారి చిల్లీ పొటాటో ట్రై చేశారు యూట్యూబ్లో చూసి. దాన్ని నేను మళ్ళీ స్నాక్స్కి ఒకసారి ట్రై చేసి ఇలా పెట్టాను అనమాట. అది పిల్లలు ఆ రోజు చేసినప్పుడు చాలా బాగుందనమాట. అంటే పిల్లలు జస్ట్ కట్ చేసి అన్నీ రెడీగా పెడితే నేనే చేశాను. అమెజాన్లో తీసుకున్నవి అంతకుముందు ఒకటి చూపించిన కిచెన్ లెస్ని. ఇవేంటంటే 200కో 250కో కాంబో 3. ఇంతకుముందు ఒకటి వచ్చిందని చెప్పిన కదా, సూపర్ ఉందన్నమాట క్వాలిటీ. ఇది ఏంటంటే గిఫ్ట్ ర్యాపర్ కవర్ ఉంటుంది కదా, అట్లా సన్న ఉంది. సో క్వాలిటీ బాగాలేదన్నమాట. అందుకే వేటికి కిచెన్లో సేమ్ మళ్ళీ ఇవ్వాలి. కిచెన్లో ఉన్నది ఇస్తే రాంగ్ ప్రోడక్ట్ పంపించిండు. ఇప్పుడు ఇట్లా వీటికి వేద్దామని తీసిన. నాట్ బ్యాడ్, కొన్ని రోజులకు వస్తుంది. ఇది కొద్దిగా వేసింది, ఫస్టే కొంచెం గ్లూ పెట్టేది ఉండే. ఓకే యాక్చువల్లీ ఈ కవర్స్ ఏంటంటే ఆల్రెడీ నేను కిచెన్లో వేసిన కదా వైట్ కలర్, సో సేమ్ అదే 3 కాంబో ఇచ్చాను. మొత్తం సెల్ఫ్లోకి వేయొచ్చు అన్నట్టు. వాడేదో రాంగ్ ప్రోడక్ట్ పంపించిండు. మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ అవి వచ్చేలోపు మళ్ళీ ఒక 10 days అవుతుంది కదా, ఎందుకులే అని చెప్పి చల్లని ఇవే ఉంచేసుకున్నా. ఇది క్వాలిటీ ఎట్లా అంటే సేమ్ గిఫ్ట్ కవర్ ఉంటుంది కదా, అంత సన్నగా ఉంది. నేను కిచెన్లో వేసింది ఎట్లా అంటే A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, సో ఆ క్వాలిటీ ఉందన్నమాట, అంత లావుగా. సో కిచెన్లోకి మంచి సెట్ అయిపోయింది అది. ఇంకా ఇవైతే పిల్లలకి ఇట్లా బట్టల సెల్ఫ్లో అట్లా వేసి పెట్టిన అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ బాక్స్ కోసం నూడిల్స్ చేద్దామని చెప్పి ముందు రోజే ఇవి వెజిటబుల్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. మళ్ళీ పొద్దున్న టైం సరిపోదు కదా, సో అన్నీ ఉన్నాయి. సో ఇంకా నూడిల్స్ చేద్దామని చెప్పి, నూడిల్స్ కూడా చాలా రోజులు ఏం చేయరు కానీ క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. కరెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏవో ఒకటి లేకుంటాయి. సో ఉన్నాయి కదా అని చెప్పి అలా చేశాను అనమాట. ఇంకా ఇక్కడ లంచ్కి అయితే వంకాయ ఫ్రైడ్ రైస్ చేశాను. ఈ మిర్చి ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ చేసాను స్నాక్స్కి. సో కొన్ని మిగిలితే మళ్ళీ లంచ్కి ఎలా తింటున్నాను. ఇంకా ఫ్రైడ్ రైస్, ఇలా వంకాయ ఫ్రైడ్ రైస్ వేసుకున్నాను.